టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో గత ఏడాది డిసెంబర్ నెలలో సొమ్ము మాయం కాగా ఇటీవలే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్ ఆఫీస్ పోర్టల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు 39 ఖాతాల్లోని సొమ్ము మాయమైనట్లు గుర్తించారు. స్కామ్ను గుర్తించి 2 నెలలవుతున్నా ఇచ్చాపురం పోస్టల్ అధికారులు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని బాధితులు పోస్ట్ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పిల్లల చదువులు, పెళ్లిలకై దాచుకున్న డబ్బు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన చెందారు. కొల్లగొట్టిన డబ్బు అధికారుల లెక్కల ప్రకారం 2,68,00,000 అయినప్పటికీ ఖాతాదారులు 20 కోట్ల వరకు రావాలని మీడియాకు వివరించారు. ఎందుకంటే నాకు మా పాపకి ఆల్రెడీ పెళ్లి చెయ్యాలండి. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా, మీకు నెల రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించుకున్నారు. మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. మేము నమ్మకం మీదే మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం. ఎంతైతే వడ్డీ ఉందో ఆ ఇంట్రెస్ట్తో సహా ఏ రోజు క్లెయిమ్ చేశారో ఆ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్తో కలిపిస్తామని మాకు పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ గారు అందరూ హామీ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే 2 months పడుతుంది మేడం అని అంటున్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచుకున్న డబ్బులు కరెక్ట్గా ఇప్పుడు మాకు ఆ ఏజ్ మా పిల్లలకి వచ్చిన టైంకి మాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఈ రోజుల్లో ఎక్కడ దాచిన డబ్బులకి భరోసా లేదనే మేము ఇది గవర్నమెంట్ అని దాచుకున్నాం. ఈ రోజు ఇలా కావడం ఇది ఎవరి బాధ్యత అంటారు? అంటే ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి? పోస్ట్ ఆఫీస్ని కనుక మాకు ఎలాగైనా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అందరికీ. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ సార్, ఇది పోస్ట్ ఆఫీస్లో మేము 2017లో మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం సార్. అది మాకు 10 years తర్వాత డబ్బులు ఇస్తామని పాలసీ మీద మేము దాచుకునే డబ్బులు 2025 నాటికి వచ్చినప్పటికీ అది 2006లో అది డబుల్ అవ్వడానికి ఉంది. ఈలోన స్కామ్ జరిగిందని చెప్పేసి ఎవరో డబ్బులు దోచుకున్నారు పోస్ట్ ఆఫీస్లో అని చెప్పి తెలిసింది. మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పటికీ మా డబ్బులన్నీ మీ డబ్బులు లేవు, మీ డబ్బులు డ్రా చేశారు, మా వాళ్ళే మేము న్యాయం చేస్తామని చెప్పి ఇవాళకి 2 నెలలు అవుతుంది, న్యాయం చేయలేదు సార్. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి అడుగుతుంటే మాకు సంబంధం లేదన్నారు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారని అతను ఎంక్వైరీ ఆఫీసర్ అంట. అతనేమో 6 నెలలు పడుతుంది మీ డబ్బులు రావడానికి, మాకు వడ్డీతో ఇస్తారా, మా డబ్బులు మాకు ఇస్తారా కూడా చెప్పట్లేదు. ఆ డబ్బులు కూడా 10 సంవత్సరాల డబ్బుల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకునే వాళ్ళు సార్ అందరూ. ఈ పోస్ట్ ఆఫీసులో బ్యాంకులో దాచుకుంటే ఏ బ్యాంక్ బోర్డు తిరిగేసేస్తున్నారన్న తెలియదు. ఏ చిట్ ఫండ్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి పెట్టినా అలాగే పోతున్నాయి. అలాగని ఒకే ఒక నమ్మకమైనటువంటి పోస్ట్ ఆఫీస్లో దాచుకునే డబ్బులు కూడా ఈవేళ కనిపించట్లేదు అంటున్నారు. అసలు ఎవరు ఎలాగ పోయాయని కూడా సమాధానం చెప్పట్లేదు. మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత మాది అంటారు. ఎవరు బాధ్యత మాది అంటారు కానీ ఎలాగిస్తారో చెప్పట్లేదు. మేము ఎప్పుడు ఇస్తారో కూడా సరైన టైం చెప్పలేకపోతున్నారు సార్. సార్, ఇది పోస్ట్ ఆఫీస్లో మేము 2017లో మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం సార్. ఏ రోజులో మాట్లాడినప్పుడు 6 నెలలు అంటారు, 2 నెలలు అంటారు. అసలు మా డబ్బులు మీకు ఇవ్వడానికి ఆలోచన ఉందా లేదా? మీరు అరెస్ట్ చేసుకోండి సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దొంగలు ఎవరనేది మీరు ఎంక్వైరీ చేసుకుని మిమ్మల్ని వాళ్ళకి మీరు చేసుకోవాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే మీ దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి ఇబ్బంది పడాలా మేము? కాదండి, మీ పోస్ట్ ఆఫీస్లే. ఎందుకంటే మా పాపకి ఆల్రెడీ పెళ్లి చెయ్యాలండి.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీసులో గత ఏడాది డిసెంబర్ నెలలో సొమ్ము మాయం కాగా ఇటీవలే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్ ఆఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ అందిస్తారు. శరత్. ప్రియాంక, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ లో అయితే దాచిన డబ్బులు మాయమయ్యాయి అంటూ ఈ రోజు అయితే ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారంతా కూడా పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఆందోళన అయితే చేపట్టారు. అయితే గతంలో ఒక 5 ఏళ్ల క్రితం కొంతమంది, 10 ఏళ్ల క్రితం కొంతమంది, చాలా మంది అయితే లక్ష పెట్టుబడిగా పెడితే లక్షకి లక్ష వస్తుందని చెప్పేసి అందరూ కూడా డిపాజిట్లు అయితే చేశారు. అయితే ప్రైవేట్ గా ఎక్కడైనా సరే ఎవరైనా సరే డబ్బు దాచుకుంటే దానికి సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు, ఎవరు కూడా నమ్మకం ఉండదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ కదా అని చెప్పి పోస్ట్ ఆఫీస్ లో అయితే డబ్బులు దాచుకోవడం అయితే జరిగింది. అయితే ఏదైతే పోస్ట్ ఆఫీస్ లో దాచుకున్నారో ఆ డబ్బే ఈ రోజు మాయమైపోయిందని చెప్పేసి అయితే లబోదీపం అంటున్నారు అందరు కూడా కస్టమర్లు. అయితే సుమారు గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా చాలా మంది అక్కడ డబ్బు అయితే దాచుకోవడం జరిగింది. వీరంతా దాచుకున్న డబ్బు ఏదైతే మెచ్యూర్ అవ్వాలో ఆ మెచ్యూర్ అయిన టైంకి అయితే వీళ్ళకి డబ్బులు రాలేదని చెప్పి ఓ వ్యక్తి తన మెచ్యూర్ అయిపోయినటువంటి బాండ్ని పట్టుకొని పోస్ట్ ఆఫీస్ వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆ మెచ్యూర్ అయిపోయినటువంటి బాండ్కి డబ్బులు ఇవ్వమని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్ లో అడగగా మీ డబ్బులు ఖాతాలో లేవు అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఉన్నతాధికారులకైతే ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏదైతే ఫిర్యాదు చేశాడో దానికి సంబంధించి పోస్టల్ కి సంబంధించిన కొంతమంది డిపార్ట్మెంట్ కి సంబంధించి దర్యాప్తు చేయడానికైతే ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ కి రావడం అయితే జరిగింది. ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఒకే వ్యక్తిది కాకుండా మిగతావి కూడా ఏవైతే బాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా దర్యాప్తు చేశారు. అయితే ఈ దర్యాప్తులో అప్పుడు ఉన్నటువంటి దర్యాప్తు చేసిన అధికారులు తేల్చింది 39 మంది ఖాతాలలో 2,68,00,000 రూపాయలు మాయమైనట్టుగా ఎవరైతే దర్యాప్తు చేశారో వాళ్ళు తేల్చారు. అప్పటికే 39 మంది ఖాతాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగింది. అయితే ఆ రోజు వచ్చినటువంటి ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారో వారి వద్దకి ఎవరైతే ఈ ఖాతాదారులు ఉన్నారో 39 మంది ఖాతాదారులు వెళ్ళడం కలియడం జరిగింది. అయితే మీ డబ్బుకు భద్రంగా ఉంది, మీ డబ్బుకు సమస్య లేదు, మీకు వడ్డీతో సహా మేము ఇస్తాము, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, మా పోస్టల్ లో సంబంధించిన ఓ వ్యక్తి చేసినటువంటి కార్యక్రమం ఇదంతాను, దానివల్ల ఈ డబ్బు మాయమైందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పి నేటికి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా డబ్బులు రాలేదని చెప్పేసి ఖాతాదారులందరూ కూడా ఈ రోజు పోస్ట్ ఆఫీస్ కి రావడం జరిగింది, ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. అయితే కొంతమంది పెళ్లిళ్ళకి దాచుకున్నది, కొంతమంది చదువులకు దాచుకున్నది, కొంతమంది ఏమో స్థలాలు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి చాలా మంది అయితే పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు అయితే దాయడం జరిగింది. ఈ డబ్బు అంతా కూడా ఎక్కడికి పోయింది అనేది అయితే ఎంతవరకు కూడా తెలియడం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఇప్పిస్తారని చెప్పేసి అయితే ఈ ఆందోళన చేస్తున్నటువంటి ఖాతాదారులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇందులో పెద్ద వాళ్ళ చేతులు ఉండటంతోనే వీళ్ళ డబ్బు రావడం లేదని చెప్పేసి అయితే కస్టమర్లు అయితే అనుకుంటున్నారు. అయితే ఏదైతే దర్యాప్తు సంస్థ వచ్చిందో దర్యాప్తు సంస్థ 39 మందికి సంబంధించి 2,68,00,000 చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు చెబుతున్న ఖాతాదారులందరూ కూడా 20 కోట్ల వరకు సుమారుగా ఉంటుందని చెప్పేసి అయితే చెబుతున్నారు. అయితే మళ్ళీ కూడా వీళ్ళని దర్యాప్తు చేయాలి, మళ్ళీ దర్యాప్తు సంస్థ వచ్చి మా అందరినీ పిలవాలి, మా యొక్క బాండ్లు తనిఖీలు చేయాలి, మాకు రావాల్సిన డబ్బు అంతా చూడాలని చెప్పేసి అయితే ఖాతాదారులందరూ కోరుతున్నారు. ప్రియాంక. రైట్ శరత్, థ్యాంక్ యూ. ఏ రోజులో మాట్లాడినప్పుడు 6 నెలలు అంటారు, 2 నెలలు అంటారు. అసలు మా డబ్బులు మీకు ఇవ్వడానికి ఆలోచన ఉందా లేదా? మీరు అరెస్ట్ చేసుకోండి సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దొంగలు ఎవరనేది మీరు ఎంక్వైరీ చేసుకొని మిమ్మల్ని వాళ్ళకి మీరు చేసుకోవాలి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అంటే మీ దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి ఇబ్బంది పడాలా మేము?